ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. తెలంగాణ, కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో భద్రత కోసం నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. మాధాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఆంక్షలు విధించారు. ప్రధాని సభకు 2000 మందితో భద్రతను ఏర్పాటు చేశామన్నారు పోలీసు అధికారులు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు కొనసాగించాల్సిందిగా తెలిపారు సిపి. మోదీ సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. బందోబస్తు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు సిపి. సభకు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నామని, వచ్చే ప్రజలకు తగ్గట్టుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తామని కూడా తెలియజేశారు. నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా దుండమల్కాపురంలో 2,800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్కాపూర్ టెర్మినల్ ను జాతికి అంకితం చేయనున్నారు. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్తారు. పవన్ ను ప్రధాని పరామర్శించి పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు. తెలంగాణలో ప్రధాని పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాన్ని పంపించింది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సీఎం రేవంత్ రెడ్డికి అందింది. ప్రధాని నరేంద్ర మోదీకి టీఆర్ఎస్ అధినేత్రి కవిత బహిరంగ లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటిపారుదల పథకానికి జాతీయ హోదా, జనాభా లెక్కలో బీసీల కాలం చేర్చడం, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, తెలంగాణలో వెనుకబడిన తరగతుల బిల్లులకు ఆమోద ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు కవిత. నేడు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 3 రోజుల్లో బల్ల నిరూపణ చేసుకోవాల్సిందిగా విజయ్కి గవర్నర్ గడువు విధించారు. రేపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సీఎంతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు ఢిల్లీకి వెళ్తారు. పోలవరం పురోగతి, పునరావాసం, 2వ దశ పనులపై చర్చలు జరపనున్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన శ్రీవీణ ఫ్లోరిడాలో జరిగిన ఫంక్షన్ కు వెళ్లి స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో దుర్మరణ పాలైంది. శ్రీవీణ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తీసుకొచ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. నేటి నుంచి సింగపూర్లో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు పర్యటనకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా పెట్టుబడులతో పాటు వివిధ సమావేశాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు. రేపటి నుంచి తెలంగాణలో జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేయనున్నారు. వచ్చే నెల 9 వరకు ఈ జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు ఎన్యూమరేటర్లు. ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా మారుస్తామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా దోతల్లి డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పరిశీలించి గత సర్కార్ ప్రజలపై చెత్త పన్ను వేసి అభివృద్ధిని గాలికి వదిలేసిందంటూ విమర్శలు గుప్పించారు నారాయణ. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపిన ఆయన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి పొంగులేటి. తమ ప్రభుత్వం వచ్చాక భూభారతితో అనేక సమస్యలకు పరిష్కారం చూపామని, గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంకెళ్లు వేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు పొంగులేటి. 2027 జూన్ 26న గోదావరి పుష్కరాలు జరగనున్నాయని మంత్రి ఆనం రామనారాయణ అన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం 54 కోట్ల నిధులు కేటాయించామని, 27,000 ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు భయంతో బతికారన్నారు మంత్రి సంధ్యారాణి. విశాఖ అంటే గతంలో గంజాయి గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు గూగుల్ గుర్తొస్తుందని, గూగుల్ నగరంగా విశాఖ మారిపోయిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లల్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ నాయకులకు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత రోజా. స్థానిక ఎన్నికల్లో కూటమి పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలుస్తోందన్న ఆమె ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు విడుదల చేశారు. మెదక్ కలెక్టర్పై ఎమ్మెల్యే రోహిత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కుతుంటే ఏసీ గదుల్లో సమీక్షలు చేయడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఫోన్ చేస్తే కలెక్టర్ స్పందించడం లేదని ఆరోపించారు రోహిత్. బీజేపీ ప్రధాని మోదీ చెబుతున్న బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మైనర్ బాలికకు వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిందిగా ప్రధానిని ప్రశ్నించారు ఆయన. తెలంగాణలో ఈ నెల 11 నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా సీఎస్కే రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడిన లేగదూడను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి, కొడుకు మృతి చెందారు. బావిలో ఊపిరాడక చనిపోయినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల్లో నిలపాల్సిందిగా ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వరి ధాన్య కొనుగోలు ఆలస్యం చేయడంపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీరియస్ అయ్యారు. తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్న రైసు మిల్లులపై చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయగా పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరయ్యారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బెంగాల్ విజయం కేవలం బీజేపీది కాదు, భారత ప్రజలది అన్నారాయన. బోయపాలెం సర్పంచ్ వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు కుమార్తె వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. తెలంగాణ సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. సచివాలయంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ సభ్యులను సత్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఐటీ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తిరుమలలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై టీటీడీ అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ లో అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు. నిందితుల కోసం 5 ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేశారు. ముంబై, లక్నో, ఢిల్లీతో పాటు నేపాల్ బోర్డర్కు ఈ బృందాలు చేరుకున్నాయి. విశాఖపట్నం కైలాసగిరి కొండపై డమరుకంతో కూడిన త్రిశూలాన్ని ప్రారంభించారు మంత్రి నారాయణ. విశాఖను టూరిజం హబ్గా తీర్చిదిద్దే పనిలో భాగంగా కైలాసగిరి కొండపై త్రిశూలాన్ని ప్రాజెక్టు నిర్మించామని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, జూపల్లి, వివేక్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తుమ్మిడి హట్టి పేరిట నయా నాటకానికి కాంగ్రెస్ లేపిందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పీఎం మోదీ పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో కలవరం మొదలైందన్నారు ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆరోపణలు చేశారు.
బాపట్ల జిల్లా కేంద్రం శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం వద్ద రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు. బాపట్లలో రామానుజ కూటమి అంటే తెలియని వారే ఉండరని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతన 10 కోర్టు భవన సముదాయాలను న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రారంభించారు. పేరుకుపోతున్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడంలో న్యాయమూర్తులు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లీసా గిల్. కడప జిల్లా ప్రొద్దుటూరులో 100 అడుగుల వెడల్పుతో R&B రోడ్డు నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించారు. 5 కోట్లతో కొర్రపాడు రోడ్డును విస్తరించనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నారన్నారు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. బంటుదాసు అనే వ్యక్తి ఆక్రమిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర సహకార శాఖలో వివిధ కేడర్లకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు పదోన్నతులు పొందిన వారు విజయవాడలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును కలిశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆరోపణలు చేసింది. పట్టణంలో పంచాయతీ స్థలాలు, హైస్కూల్ గ్రౌండ్, చెరువు, పోరంబోకు భూములు, ప్రభుత్వ స్థలాలను తప్పుడు పత్రాలతో ఆక్రమిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుర్తించారు. భగీరథపై మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలస్యంగా స్పందిస్తున్నారని, ఈ కేసు నమోదు ప్రక్రియలో పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం 108 అంబులెన్స్ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దమ్మన్నపేట మండలంలో చలమప్పగూడెంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం నిర్వహించిన అంబులెన్స్ సిబ్బంది సేవలను స్థానికులు అభినందించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అక్కడి యజమానుల చేతిలో మోసపోయి నరక యాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ షెహనాజ్ క్షేమంగా స్వదేశానికి విచ్చేశారు. ఏపీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఎస్పీ ప్రత్యేకమైన చొరవతో ఆమె ఇండియాకు చేశారు. గుంటూరు సీతారామయ్య హైస్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. భరతనాట్యం చేసిన వారిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆమె. తల్లిదండ్రుల కళలను ప్రోత్సహించాలని తెలిపారు రాయపాటి శైలజ. కడప అల్మాస్పేటలో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. ఓ కూడలిక పేరు పెట్టి విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ ప్రాంతాన్ని పరిశీలించగా నేడు ర్యాలీలు, సభలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. 13వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. హైదరాబాద్ గజిబౌలి పిఎస్ పరిధిలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మెర్సిడెస్ బెంజ్ కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ తప్పించుకున్నాడు. హైదరాబాద్ కూకట్పల్లి నిజాంపేట రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పరిశీలించారు. రైతుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తాటిపత్తి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు సైడ్ లో పార్క్ చేసిన బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లి సైకిల్పై వెళ్తున్న బాలుడిని గుద్దేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సువచల సమేత ఆంజనేయ స్వామి ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనగా హనుమాన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో సత్యసాయి సాగునీటి కార్మికుల ధర్నా జరుగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా 5 రోజుల నుండి నిరసన తెలుపుతున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ నెహ్రూ కూడలిలో మానవహారంలో నినాదాలు చేశారు కార్మికులు.
కాకినాడ జిల్లా శంఖావరం మండలం కత్తిపూడిలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం శ్రీ గోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం మండలం ఉత్తరపాలెంలో గ్రామంలో కులాంతర పెళ్లిపై గ్రామ పెద్దలు కట్టుబాటు విధించారు. తల్లిదండ్రులు ఒప్పుకున్నా గ్రామ పెద్దలు గ్రామం నుంచి కొత్త జంటను వెలివేశారు. దీనిపై గ్రామ పెద్దలు వెలివేయలేదని, కట్టుబాట్లు ఉన్నాయని మాత్రమే చెప్పామని చెబుతున్నారు వారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో విరవ గ్రామ రోడ్లో సద్గురు నివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన గృహాల ప్రారంభోత్సవం జరిగింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నిర్మాణాలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10th లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా ఊరేగించి అభినందించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సిందిగా కోరుతూ ఈ భారీ ర్యాలీ జరిగింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలో కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలించిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఖమ్మం నగరం ఇందిరానగర్ పాలక కేంద్ర సమీపంలో స్పందన కేఫ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు స్థానికులు. కోట్ల రూపాయల నిధులతో వైకుంఠ ధామాల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, చెరువుల సుందరీకరణ, ప్రతి ఇంటికి నీటి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్, సిపిఐ నాయకులు తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లిలో అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్, ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అనుకోకుండా కలుసుకున్నారు. రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే అడుగగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జగద్దేవపురం రోడ్డులో రాష్ట్రీయ లోక్ దళ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడింది. సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎల్డీ అవతరించిందని చెప్పారు. ప్రధాని బహిరంగ సభకు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలంతా భారీగా తరలి రావాలన్నారు బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు గ్రామంలో సత్యవేణి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమె కుమారుడు కరోనా సమయంలో మృతి చెందడంతో మనవరాలు తల కొరివి పెట్టింది. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద సమయానికి గేట్లు ఓపెన్ కావటం లేదు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా వాహనదారులు కోరుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ తనను అన్ని విధాలుగా అణిచివేసిందని, ఆ పార్టీ వల్ల తాను భారీగా నష్టపోయానని అన్నారు. విశాఖ పోర్ట్ స్టేడియం లీజ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలీసులు అర్ధరాత్రి లాడ్జీలపై రైడ్స్ చేశారు. ఇటీవలే కరీంనగర్లో జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు బరి తెగిస్తున్నారు. ఇప్పటి వరకు బైక్ చోరీలతో సరిపెట్టుకున్న కేటుగాళ్లు ఇప్పుడు చిన్నారుల సైకిళ్లను సైతం దోచేస్తున్నారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు 3 కోట్లకు వెళ్లిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చాలా కంపెనీలను అమ్మేశారని కూడా ఆరోపణలు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని, రైతులను ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ పార్టీకి తగదని హితవు పలికారు. పారిశుద్ధ నిర్వహణ పక్కాగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వానికి తావే లేదని అధికారులకు ఆదేశాలు చేశారు. నరసనపేటలో పర్యటించి పారిశుద్ధ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 1 కేజీ గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కౌటాలతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వరి మొక్కజొన్న కోతకు వచ్చిన సమయంలో వర్షం పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. శ్రీ సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కియా అనుబంధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మిషన్లో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు ఒకేసారి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బన్నీ మండల కేంద్రంలో జాకోరా క్రాస్ రోడ్లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రమైన గాయాల పాలయ్యారు. బెంగాల్లో ఎట్టకేలకు తన ఓటమిని మమతా బెనర్జీ అంగీకరించారు. మమత తన ఎక్స్ బయోను అప్డేట్ చేయగా అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ సీఎం 15, 16, 17వ విధాన సభ అని మార్చుకున్నారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సువేందు అధికారి మీడియాలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరేను పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో మంత్రిపై ఈడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. చండీగఢ్లో ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగాల్ ముషీరాబాద్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. టీఎంసీ నేత ఇంట్లో భారీగా గన్నులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళను అరెస్ట్ చేయగా మరో 2 పరారైనట్లుగా అక్కడున్న పోలీసులు తెలిపారు. గతేడాది భారత్తో జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధృవీకరించింది. ఆ దేశం ఇలా ఒప్పుకోవటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది. దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో వెల్లడించింది. మయన్మార్లో భారీ రూబీ లభ్యమైంది. మండలే నగరంలోని మొగాక్ సమీపంలో 11,000 క్యారెట్ల రూబీని గుర్తించారు. మొగాక్ ప్రాంతాన్ని లూబీ లోయ అని పేరు పెట్టారు. ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా బెదిరించారు. 2 దేశాల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ విఫలమైతే ఇరాన్ నుంచి పెద్ద వెలుగు వస్తుందన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వల్ల పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్స్ గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయాయి. వీటిలో చాలా వరకు నౌకలు, ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఇంకా ఉన్నాయి.